రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీకు సంబంధం ఉన్నా లేకపోయినా నువ్వు కేసుల్లోకి పోతావు, ఇరుక్కుపోతావు. ఆ తర్వాత నువ్వు ప్రతి వెధవని వెనకేసుకురావాలి. ఏ వెధవని వెనకేసుకురాపోయినా ఆ వెధవలు నిన్ను వెధవని చేస్తారు. వెధవ రాజకీయమే ఇప్పుడు నడుస్తోంది తప్పించి మంచి రాజకీయం పబ్లిక్ కూడా అంగీకరించట్లేదు. దోపిడీదారులు, క్రిమినల్స్, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, మర్డర్లు చేసినటువంటి వాళ్ళు, అరాచకాలు చేసినటువంటి వాళ్ళనే ఎన్నుకుంటూ ఉన్నారు. అట్లాంటప్పుడు నేను మంచోడిని కాబట్టి అంటే కుదరదు. ప్రస్తుతం ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పేరుని నాని తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తను మంత్రిగా చేశారు, తనకి ఈసారి టికెట్ వద్దన్నారు, అటు వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇప్పించారు. సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా ఏ తండ్రి అయినా తన కొడుకుని గర్వంగా చూడాలనుకుంటారు. ఇప్పుడు ఒక కేసులో నిందితుడిగా చూడాల్సి వచ్చింది. అది తాజాగా ఈ తెలుగుదేశం కాగా వైసీపీల మధ్య జరుగుతున్న ఘర్షణలో భాగంగా వ్యక్తి మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను పేరుని నాని కొడుకు పేరుని కిట్టుకి సంబంధించిన అనుచరులు అన్నటువంటిది తెలుగుదేశం ఆరోపించింది. ఇది ఎన్నికల సమయం, ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి విడి టైంలోనైతే నాని కాపాడుకునేవాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కిట్టు మీద కేసు నమోదు చేశారు. కిట్టుతో పాటుగా మరొక 6 మీద, మిగతా 5 అరెస్ట్ చేసి కోర్టుగా సబ్మిట్ చేశారు. ఇటు పక్కన ఇతన్ని కూడా రేపు మాపు అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. అంటే ఇప్పటిదాకా తన కొడుకుని చూసే కోణం ఒకటి, ఇప్పుడు మరొక కోణం అన్నటువంటి. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఇంపాక్ట్స్ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇతను మంచోడని నేనేం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, చెడ్డోడని నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అనేక మంది రాజకీయ నాయకులు స్పాట్లో లేనటువంటి వాళ్ళు కేసులు ఎదుర్కొంటారు, ఇంటి దగ్గర ఉండి చేయించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరికి మంచోడు చెడ్డోడు అని సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. కానీ ఇప్పుడు ఒక తండ్రికి తన బిడ్డని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటే ముందు నిందితుడిగా చూడాల్సి వచ్చిందనమాట.